అంటే ఇప్పుడు కార్తికేయ మూవీ చూడకపోయినా కార్తికేయ 2 చూడొచ్చు అంటున్నారు కదా. అవును. అంటే 8 years లో చాలా మూవీస్ వచ్చాయి. డే చేంజ్ అవుతూ ఉంటుంది మైండ్ కూడా. అవును. అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు దీని సీక్వెల్ గా? అదేనండి నేను చెప్తుంది Audience. ఏంటంటే కార్తికేయ పార్ట్ 2 మీరు సపరేట్గా చూడొచ్చండి. ఫస్ట్ పార్ట్ చూడలేదు ఏంటి, అయ్యో అది మర్చిపోయాం ఏంటి అలాంటిది కాకుండా, బికాజ్ జస్ట్ ఆ ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ తీసుకొని ఈ సినిమాలో ఒక ఫ్రాంచైజీలా మనం చేసాం. అంటే కార్తికేయ ఫస్ట్ పార్ట్లో లాస్ట్ సీన్ వాజ్ గోవా గుహల్ మిస్టరీలోకి వెళ్తాం. ఆ గోవా గుహల్ మిస్టరీ సాల్వ్ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏమైంది అన్నది ఈ సినిమా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో చిన్న రీక్యాప్ లాగా ఇస్తాం అనమాట. వీడు ఒక డాక్టర్, వీడికి క్యూరియాసిటీ ఎక్కువ, వీడికి మిస్టరీస్ అంటే చాలా ఇష్టం, సాల్వ్ చేయడం ఇంకా ఇష్టం అని చెప్పి మన చిన్న టైటిల్స్లో మనం చూపిస్తాం వాట్ హ్యాపెండ్ అని ఈ 3 సంవత్సరాల్లో. ఓకే, మెయిన్ గా అంటే ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ముగ్గురు పర్సన్స్ కనిపిస్తున్నారు. ఒకరు మీరు, ఒకరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకరు అనుపమ పరమేశ్వర్. మాతో పాటు 4 పర్సన్ ఉన్నారండి. అదే వైవహర్ష ఉన్నాడు. కానీ ఏంటంటే ఆ పోస్టర్ లో మాకు స్పేస్ దొరక్క వైవహర్షని ఎక్కడ ఫిట్ చేయాలో అర్థం కాక ఫిట్ చేయలేకపోయాం. పర్లేదు మనడే. సో బట్ హీఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ.